దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్నా దేవుని మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించే ఫలాలు ఆత్మఫలాలు మనం ఫలించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆశిస్తున్నాడు. ఆత్మఫలం ఏమనగా గలతీయులకు రాసిన పత్రికలో 5:22 చెప్తాడు కదా, ప్రేమ, సంతోషము, సమాధానము అని చెప్పుకుంటూ వస్తాడు. అందులో ఒక ఫలమైన సమాధానం అనే ఫలాన్ని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉదయకాలన్నా. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటకు శ్రద్ధ కలగని వారై అంటాడు. సమాధానం అనే బంధము ఏం చేస్తుంది? ఆ బంధం మనల్ని ఏం చేస్తుందంటే, అటు దేవునితోనూ ఇటు మనుషులతోనూ నీకు సమాధానాన్ని, నెమ్మదిని కలిగిస్తుంది. సమాధానం అనే బంధంతోనూ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుచు. అది ఏం చేస్తుంది? సమాధానము అనే బంధము నీకేం కలుగు చేస్తుందంటే ఐక్యత. అది దేవునితోనూ అలాగే ప్రజలతోనూ నీ సహోదరులతోనూ ఆఖరికి నీ శత్రువులతో కూడా నీకు సమాధానాన్ని కలుగు చేస్తుంది. కాపాడుకున్నట్టుకై అంటాడు. శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. మీరు సమాధానాన్ని మీరు వెతికి వెంటాడాలి. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండాలంటే మీరు సమాధానాన్ని వెంటాడాలి. సమాధానము కలిగించే బంధము, సమాధానం అనే బంధము చేత ఐక్యతను కాపాడుకున్నటకు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటాడు. సమాధానం అనే బంధంతో ఆత్మ కలిగించే ఐక్యతను మనము కాపాడుకోవాలి. ఆ సమాధానం అనే బంధము ద్వారా నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే నీకు సమాధానాన్ని, అది నీకు ఐక్యతను కలిగజేస్తుంది. దేవునితో ఐక్యత. ఏమంటే దేవునితో నీకు ఐక్యత ఏంటంటే, నువ్వు చేసే పాపాలను బట్టి కావచ్చు, నువ్వు వేసే వేషాలు బట్టి కావచ్చు, దేవునితో నీకు సమాధానం లేదు, మనుషులతో నీకు సమాధానం లేదు. ఆ సమాధానం కావాలి అనుకుంటే ఆత్మ ఏం చెప్తున్నాడు? ఆత్మ ఆయన వాక్యాన్ని నీ హృదయంలో జాగ్రత్తగా కాపాడుకొని సమాధానం కలిగించే బంధాన్ని, ఆ వాక్యమే నీకు సమాధానాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ సమాధానం అనే బంధాన్ని ఆత్మ కలిగించే ఐక్యత చేత నువ్వు కాపాడుకోవాలి మొదటగా. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే ప్రేమతో ఒకరిని సహించుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నా, ఎవరైనా ఒక తిట్టినా, ఎవరైనా నిన్ను ద్వేషించినా నువ్వు దేవుని ప్రేమ క్రియల్లో చూపించేవాడిగా ఉండాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఆయన శ్రమపడి కూడా మారుమాట పలకలేదు. ఆయన అపనిందలు పడినా కూడా, నిందలు వేసినా, కొట్టినా, ఉమ్మినా, తిట్టినా ఆయన ఏమీ బదులు పలకలేదు. కారణం సహించుకున్నాడు. ప్రేమతోనే నిన్ను నన్ను ప్రేమించాడు. కాబట్టి ఆ భయంకరమైన నరక శిక్షను తప్పించడానికి ఆయన శిక్షను అనుభవించాడు, నిందలు పడ్డాడు, అవమానాన్ని గుండా వెళ్ళాడు. అలాగే ప్రేమతో మీరు కూడా ఆయన్ని ప్రతిబింబింపచేసే విధంగా ఒకరినొకరు నాయన మీరు ఓర్చుకోండి, నాయన ఒకరి ఎడల ఒకరు మీరు ఓర్చుకోండి అని చెప్తూనే ఇంకేమంటాడంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మీరు నడుచుకోండి. మీరు పూర్ణ దీర్ఘశాంతంతో ఉండి, సంపూర్ణమైన వినయ మనస్సును సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అంటాడు. ప్రభువును బట్టి ఖైదీనైన నేను ప్రభువును బట్టి ఖైదీనైనా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎఫెసీలో ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక కదండి, ఖైదీలో ఉన్నాడు ఆయన. ఒక ఖైదీగా ఉంటూ మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఖైదీ అయింది నేను చేసిన తప్పులు బట్టి కాదు, కానీ క్రీస్తును బట్టి, క్రీస్తు సువార్తను వెదజలుచున్న కారణాన్ని బట్టి తీసుకొచ్చినాను ఇక్కడ పెట్టారే కానీ సువార్త మాత్రం ఆగలేదు. మనం గ్రహించాల్సింది ఒకటే, ఆత్మ కలిగిన నువ్వు ఆత్మీయునుగా ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ కలిగించే బంధాన్ని, ఆ ఆత్మబంధాన్ని ఏదైతే ఉందో దాన్ని నీవు
ఇతరులతో కాపాడుకోవాలి. తద్వారా నీకు దేవుడు తోడై ఉండి నువ్వు ఫలించే విధంగా అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. ఈ ఉదయకాలన్నా ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి విను. దేవుడు కలిగించే ఆ సమాధానాన్ని, ఐక్యతను కాపాడుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.